ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఇక్కడ ప్రత్యేకించి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఇలాగా రాయొచ్చు ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ వలన ఉన్న సంఘంలో ఉన్నటువంటి విషయాలను ఎత్తి చూపుచు దేవుని మార్గంలో నడవలనని, దేవుని రాజ్యానికి ఎవరు ప్రవేశిస్తారన్న విషయాన్ని గూర్చి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనము చూచినట్లయితే, మనం గనుక లేఖన భాగంలో చూచినట్లయితే, దొంగలైనను, మరి త్రాగుబోతులైనను, దోచుకునేవారైనను, ఇలా 5 విషయాల్ని గూర్చి అక్కడ చెప్పడం జరిగింది. దొంగలు, దొంగతనం చేసేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎందుకంటే అక్కడ పరిశుద్ధులు, నీతిమంతులు ఉండే స్థలం కనుక దొంగలు పరలోకంలో దొంగిలించడానికి ఏవీ లేవు. ఈ లోకంలోనే దొంగిలించడానికి ఉన్నాయి. ఆత్మలను దొంగతనం చేయొచ్చు, పరిశుద్ధతను దొంగతనం, అపవిత్రతను, చాలామంది పరిశుద్ధతను సొంతం చేసుకోకుండా అపవిత్రతను మరి దొంగలిస్తూ ఉన్నారు. రహస్యంగా ఎవరు చూడలేదులే అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే అపవిత్రతను దొంగలించుతున్నారు. లోబులైనను అంటే ఇతరులకి జాలి చూపించలేని హృదయాలు, ఇతరుల పట్ల ప్రేమతో నడుచుకోకుండా ఉండే హృదయాలు, ఇతరుల్ని ప్రేమించలేని హృదయాలు, ఇతరులకి సహాయం చేయని వారు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. మరి త్రాగుబోతులు, ముఖ్యంగా దేవుని రాకడ ఎంత సమీపంగా ఉన్నదంటే అంత సమీపంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో గతంలో కంటే త్రాగుడు అనేది ఎక్కువైపోయింది. అటు పురుషులైనా, ఇటు స్త్రీలైనా, యవ్వన పిల్లలైనా ప్రతి ఒక్కరు కూడా మద్యానికి మత్తులై ఉన్నారు. మద్యానికి బానిసలైపోయి ఉన్నారు. ఈ మద్యానికి బానిసలైన వారు ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్తామని భ్రమలో ఉండొద్దు. నాకు బాగా మంచి దైవజనుడు తెలుసు, పెద్ద పాస్టర్ నాకు తెలుసు అని నువ్వు అనుకుని ఉండొచ్చు. పాస్టర్ నీకు తెలిసిన పాస్టర్ది కాదుగా పరలోకం. పాస్టర్ కూడా పరలోకానికి వెళ్ళాలంటే పాస్టర్ పరిశుద్ధంగా ఉంటేనే పరలోకం పాస్టర్కి, లేకపోతే పాస్టర్కే లేదు. కనుక నీకు ఎంత పెద్ద దైవజనుడు తెలిసి ఉన్నాడు అన్నది కాదు, కానీ నువ్వు త్రాగుబోతుతనం నుంచి బయటికి రావాలి. త్రాగేది మానుకోవాలి. తాగేతనం నుంచి బయటకు వచ్చేయాలి, గమనించాలి. గనుక ఇతరుల మీద చాడీలు చెప్పే స్వభావం, లక్షణం, ఆ యొక్క తలంపు ఉన్నవారు కూడా దేవుని రాజ్యానికి చేరలేరు. గనుక గమనించి ఈ లోపములు మీలో ఉంటే సవరించుకొని దేవుడు చెప్పిన రీతిగా పరిశుద్ధతని కాచుకోండి, పరలోకాన్ని సొంతం చేసుకుంటారు. లేకపోతే ఇక్కడే విడవబడతారన్న విషయాన్ని గమనించండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, మీరు మాట్లాడిన రీతికై స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే కృపను దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడ కోసం సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్.